హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సంబంధించిన జాబ్ వేకెన్సీస్ సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తాను. ఈ వీడియోలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి. ఏ నవరత్న కంపెనీ అండి. వీరు వచ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కోసము ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. SECI అనేది ఏ నవరత్న CPSC అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుందండి. ఈ పొజిషన్స్ అనేది చాలా బెటర్ ఆపర్చునిటీ ఫర్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కండి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండి. ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఇందులో రెగ్యులర్ పొజిషన్స్ ఉన్నాయి, కొన్ని కాంట్రాక్ట్ పొజిషన్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇక పొజిషన్స్ అనేది చూసుకుంటే మనం ఫస్ట్ వచ్చేసి జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ అనే పొజిషన్ ఉంది. ఇది E8 కింద గ్రేడ్ వచ్చేసి E8 అండి. పే స్కేల్ వచ్చేసి 1,20,000 నుంచి 2,80,000 వరకు ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి ఒకటి. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే BE BTech ఇన్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ CGPA ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలని చెప్తున్నారు. ఇక ఎసెన్షియల్గా చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ పొజెస్ ఏ మినిమం ఆఫ్ 22 years ఆఫ్ పోస్ట్ మినిమం ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అంటున్నారు. 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటుగా మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాస్ట్ 10 years ఆఫ్ సర్వీస్ షుడ్ బీ ఇన్ అ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ రిన్యూవబుల్ కానీ థర్మల్లో కానీ హైడ్రో, విండ్, సోలార్ పవర్ ప్లాంట్లలో పనిచేసినటువంటి అనుభవం ఉండాలని చెప్తున్నారు. ఇన్ అడిషన్ టు ద రిక్వైర్మెంట్, candidate in the last 5 years should have experience in solar wind site execution of minimum capacity of 100 megawatts ప్రాజెక్ట్స్లో పనిచేసిన వారు ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటుగా మిగతా డిజైరబుల్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు. మీరు ఒకసారి క్లియర్గా కూడా చూసుకోవచ్చు అప్లై చేసుకునే ముందు. ఇక ఫైనాన్స్ మేనేజర్ అనేది సెకండ్ పొజిషన్ అండి. దాంట్లో వచ్చేసి ఒక పొజిషన్ అనేది ఉంది. దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే CA or CMA or 2 years ఫుల్ టైమ్ విత్ MBA విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వారు ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ లైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ పొజిషన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ హ్యాండ్లింగ్ 1 or more ప్రాజెక్ట్స్, ఫైనాన్సింగ్ కానీ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫండ్ మొబిలైజేషన్, రిస్క్ అనాలిసిస్, రిసీవబుల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక థర్డ్కి సంబంధించినటువంటి పొజిషన్స్ వచ్చేసి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అండి. 50,000 నుంచి 1,60,000 వరకు వారి యొక్క పే స్కేల్ ఉంటుంది. ఇందులో వచ్చేసి 2 పొజిషన్స్ ఉన్నాయండి. దీన్ని కూడా క్వాలిఫికేషన్ చూసుకుంటే CA or CMA ఉండాలి. తర్వాత 2 years ఆఫ్ ఫుల్ టైమ్ MBA చేసి ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ పాస్ అయిన వారు ఉండాలి. తర్వాత 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ లైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇన్ అనే ఆర్గనైజేషన్ ఆఫ్ రిపీట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్. రిసోర్స్ మొబిలైజేషన్లో కానీ, బడ్జెటింగ్లో కానీ, కాస్టింగ్, కమర్షియల్ ఫైనాన్స్, MIS, ఇంటర్నల్ కంట్రోల్, పేరోల్ ప్రాసెసింగ్, పవర్ ట్రేడింగ్, ఆడిట్ అండ్ ట్యాక్సేషన్లో పనిచేసిన వారికి అనుభవం ఉన్నవారు ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్. ఇది E2 గ్రేడ్ కింద అండి. ఇది కూడా 50,000 నుంచి 1,60,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక పొజిషన్ ఉందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే CA or CMA ఆర్ 2 years ఆఫ్ MBA చేసిన వారు ఉండాలి. 60% ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చిన వారే ఉండాలి. తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత 1 year ఆఫ్ లైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా రిసోర్స్ మొబిలైజేషన్లో కానీ, బడ్జెటింగ్ అండ్ కాస్టింగ్, కమర్షియల్ ఫైనాన్స్, MIS, ఇంటర్నల్ కంట్రోల్, పేరోల్ ప్రాసెసింగ్ అండ్ పవర్ ట్రేడింగ్, ఆడిట్ అండ్ ట్యాక్సేషన్, అకౌంటింగ్, ఫైనాన్స్ రిపోర్టింగ్ సంబంధించిన ట్రెజరీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి పొజిషన్స్లలో వర్క్ చేసిన వారు ఉండాలి. ఈ విభాగాలలో ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఉండాలని చెప్తున్నారు. ఇక జూనియర్ అకౌంటెంట్ కింద వచ్చేసి 22,000 రూపీస్ అనేది నుంచి 80,000 వరకు వారి యొక్క పే స్కేల్ ఉంటుంది. ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ ఇన్ CA or CMAలో చేసిన వారు ఉండాలి. ఆర్ MCOM or BCom హానర్స్లో చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. విత్ 55% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయిన వారు ఉండాలి. ఇది కూడా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఇన్ లైన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, బుక్ కీపింగ్ కానీ, డేటాబేస్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్, ట్యాక్సేషన్, పేరోల్ అటువంటి వాటిలలో పనిచేసిన వారు అయి ఉండాలని చెప్తున్నారు. ఇక సెక్షన్ Bకి సంబంధించి చూసుకుంటే పైన చెప్పుకున్న విధంగా అన్నీ కూడా రెగ్యులర్ పొజిషన్స్ అండి. ఇవన్నీ కూడా సెక్షన్ Bలో వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అండి. ఇవి ఇనిషియల్గా 3 years ఆఫ్
వరకు ఉంటుంది. దాని తర్వాత 2 ఇయర్స్ అనేది ఎక్స్టెండబుల్గా ఉంటుంది. ఇవి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనుగుణంగా పర్ఫార్మెన్స్ బట్టి అవి పొజిషన్స్ అనేది టెన్యూర్ అనేది పెంచడం జరుగుతుంది. పొజిషన్స్ అనేది ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. ఆ పొజిషన్ వచ్చేసి సీనియర్ ఇంజనీర్ పొజిషన్ అండి. ఇది కన్సాలిడేటెడ్ ఫిక్స్డ్ పే కింద 50,000 రూపీస్ పే చేస్తారు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 3 ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఆర్ బీఈ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. తర్వాత 1 లైన్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్, తర్వాత ఇన్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇన్ పవర్ సెక్టర్లో పనిచేసిన వారికి ఈ పొజిషన్స్కి అర్హులని చెప్తున్నారు. ఇక సెక్షన్ సి కింద చూసుకుంటే సీనియర్ కన్సల్టెంట్ పొజిషన్స్ అండి. ఇవి వచ్చేసి 1,25,000 రూపీస్ వరకు కన్సాలిడేటెడ్ పేమెంట్ కింద ఇస్తారు. అవి పొజిషన్స్ వచ్చేసి 9 పొజిషన్స్ ఉన్నాయండి. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి. లేదా సిఏ అండ్ ఎంబీఏ ఫైనాన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 20 ఇయర్స్ అవుట్ ఆఫ్ విచ్ 10 ఇయర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ డిజైన్స్లో పనిచేసిన వారై ఉండాలి. ఈ 9 పోస్టులకు చూసుకుంటే కూడా రాజస్థాన్లో, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ మన సొంత రాష్ట్రమైనటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఒక్కొక్క పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఇక సెక్షన్ డి చూసుకుంటే ఉన్న పైన చెప్పిన టేబుల్స్లో చెప్పిన పొజిషన్స్కి వాటికి సంబంధించినటువంటి పొజిషన్స్లలో యాజ్ పర్ కేటగిరీ ప్రకారంగా ఎన్నెన్ని పొజిషన్ అవైలబుల్గా ఉన్నాయనేది కూడా వాళ్ళు డివైడ్ చేసి మీకు నోటిఫికేషన్లో ఇచ్చారు. అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే జనరల్ మేనేజర్ ఈ 8 గ్రేడ్లో ఉన్న వారికి 55 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఉండాలి మ్యాక్సిమం. అండ్ మేనేజర్కి వచ్చేసి ఎవరైతే ఈ 4లో గ్రేడ్లో ఉన్న వారికి 40 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండి. సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్కి వచ్చేసి గ్రేడ్ E2లో వచ్చేసి 28 ఇయర్స్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ అండి. సీనియర్ ఇంజనీరింగ్ O&Mలో వచ్చేసి 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అండ్ జూనియర్ అకౌంటెంట్స్ కింద 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఉండాలని చెప్తున్నారు అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి అందరికి కూడా. అలాగే దాంతోపాటు అప్పర్ ఏజ్ లిమిట్కి వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. ఓబీసీ అండ్ ఎన్సీఎల్ వారికి వచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ/ఎస్టీ వారికి 5 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వచ్చేసి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్స్గా ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే రెగ్యులర్ పొజిషన్స్కి వచ్చేసి 1,000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్, రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి వచ్చేసి అవి కూడా సెక్షన్ డి టేబుల్ 1 సీరియల్ నెంబర్ 1 నుంచి 3 వరకు వచ్చేసి 1,000 రూపీస్ అండ్ 600 రూపీస్ అనే రెగ్యులర్ సూపర్వైజర్ పొజిషన్స్కి వచ్చేసి సెక్షన్ డిలో ఉన్నటువంటి టేబుల్ 1 నుంచి సీరియల్ నెంబర్ 4 వరకు ఉన్న పొజిషన్స్కి 600 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. ఇక ఫిక్స్డ్ టర్మ్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి 500 రూపీస్ అనేది ఉంటుంది. అది కూడా సెక్షన్ ఈలో పైన ఇచ్చిన టేబుల్ ప్రకారంగా సీరియల్ నెంబర్ 1 ఉంది ఆ పొజిషన్కి సంబంధించి. ఇక కన్సల్టెంట్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కడ కూడా లేదని చెప్తున్నారు. ఇక కంపన్సేషన్ ప్యాకేజ్ చూసుకుంటే రెగ్యులర్ పొజిషన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి బేసిక్ పేతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ కానీ హెచ్ఆర్ఏ అండ్ పిఎఫ్ మెడికల్ గ్రాట్యుటీ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది కూడా ఉంటుంది. న్యూ పెన్షన్ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతారు వారు. పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ లోన్స్, కన్వేయన్స్ అడ్వాన్స్, లాట్ ఆఫ్ అలవెన్సెస్ అనేది వాళ్ళు ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా వెరీ ఆపర్చునిటీ అని, మంచి ఆపర్చునిటీ రెగ్యులర్ పొజిషన్స్కి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఇక ఫిక్స్డ్ టర్మ్ పొజిషన్స్ వారికి వచ్చేసి వాళ్ళకి ఫిక్స్డ్ పేతో పాటు హెచ్ఆర్ఏ, బ్యాచులర్ అకామిడేషన్ డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, మెడిక్లెయిమ్, కన్వేయన్స్ అడ్వాన్స్ అండ్ మొబైల్ అండ్ ఆల్ ఛార్జెస్, మొబైల్ కాల్ ఛార్జెస్, లీవ్ ఎన్కాష్మెంట్, టీఏడిఏ అనేది కూడా ఇస్తున్నారు. కన్సల్టెంట్ వారికి మాత్రం ఓన్లీ ఫిక్స్డ్ పే 1,25,000 రూపీస్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషనల్ ఫీజు కింద పేమెంట్ చేస్తారని చెప్తున్నారు. ఇక సెలక్షన్ క్రైటీరియా అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్ మెరిట్ ప్రకారంగానే చూస్తారు. గ్రాడ్యుయేషన్ వారి యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలో ఏవైతే ఉన్నాయో ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని బట్టి మెరిట్ ప్రకారంగా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ అప్లై చేసిన వారు ఎవరైతే ఎక్కువగా ఉంటారో అప్పుడు వారు స్క్రీనింగ్ టెస్ట్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ పెడతామని చెప్తున్నారు వారు వచ్చేసి. ఇక ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పాన్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్లికేషన్స్ అనేది కేవలం ఆన్లైన్లోనే చేయాలి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయాల్సి వస్తుంది. అది కూడా నేను డీటెయిల్స్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో.
ఇక లాస్ట్ డేట్ అండ్ స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 23rd of February 2026 నుంచి స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 23 March 2026 వరకు ఉంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది వెళ్తే SCI.co.in జాబ్స్కి వెళ్తే లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ సింపుల్గా క్లిక్ చేసుకుంటే మీకు ఈ సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, ఈ కంపెనీకి సంబంధించింది. అక్కడ మీరు కెరియర్స్ దాంట్లోకి వెళ్ళేసి జాబ్ సెట్ SECI అనే దానికి ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు కరెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని జనరల్ మేనేజర్, సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్, వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నారు, అప్లికేషన్ ఫీజు ఇస్తున్నారు, పోస్ట్ అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి ఇచ్చారు, ప్రతి ఒక్క పోస్ట్కి అలాగే ఇచ్చారు. ఈ కేటగిరీ కూడా దానికి సంబంధించినటువంటి ఇచ్చారు, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది. అప్లికేషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అని కూడా ఇచ్చేశారు. మీరు ఒకవేళ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇందాక మనం చూసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకు సీనియర్ అకౌంట్ ఆఫీసర్స్లో ఉన్న పొజిషన్స్, సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్కి సంబంధించిన గ్రేడ్ 2లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి వారికి అండ్ కేటగిరీ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో పొజిషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడి నుంచే క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంటెంట్, సీనియర్ ఇంజనీర్ O&Mలో, సీనియర్ కన్సల్టెంట్ బిజినెస్ డెవలప్మెంట్ వంటి పొజిషన్స్ అన్నిటి కూడా మీరు చూసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి 25 years ఏదైతే చెప్పుకున్నామో మనం ఇందాక, ఆ పొజిషన్ సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఇక్కడ యాక్టివ్ ఉన్న వరకే చూసుకోవాలండి. ఇవన్నీ ఆల్రెడీ పాత ఎక్స్పైర్డ్ అయినటువంటి, వీటికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు సూటబుల్ పొజిషన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ అనేది మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. అప్లికేషన్ సబ్మిషన్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు అప్లై చేసుకునే ముందే మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, Form 16 క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా చేసుకొని పెట్టుకోమని చెప్తున్నారు, స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి. అండ్ ఫిల్ ద ఫామ్ ఇన్ వన్ గో, డో నాట్ లీవ్ మిడ్వే. ఒకటేసారి మీరు అప్లికేషన్ అనేది ఒకటేసారి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. సేవ్ చేయడము తర్వాత చేసుకోవడం అనేది జరగదని చెప్తున్నారు. కాబట్టి మీరు చేసుకునే ముందే ఫుల్గా ప్రిపేర్ అయిన తర్వాత చేయండి. అండ్ డూ నాట్ రిఫ్రెష్ ఆర్ రీసబ్మిట్ ద ఫామ్. రిఫ్రెష్ చేయడం కానీ రీసబ్మిషన్ అనేది చేయకూడదని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ నోట్ ద యువర్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ కాంటాక్ట్ సపోర్ట్. మీకు ట్రాన్సాక్షన్ ఐడి అనేది వస్తుంది, అది మీరు రాసి పెట్టుకొని మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే సపోర్ట్ టీమ్ వారికి కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీరు ఒకవేళ ఇక్కడ ఓకే అని క్లిక్ చేయగానే మీకు కంప్లీట్గా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు. ఇక్కడ 5 స్టేజెస్లో అప్లికేషన్ అనేది అడుగుతున్నారు. వాళ్ళు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, తర్వాత మీరు చదివినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. దాంతోపాటు సర్టిఫికేట్స్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 4th స్టేజ్లో ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్, మీరు అప్లికేషన్ ఫీజు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది పేమెంట్ చేసి మీరు అప్లోడ్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మీరు కింద చూసుకుంటే నెక్స్ట్ స్టెప్ అని ఉంది, దాంతో మీరు క్లియర్గా ఈ 5 స్టేజెస్లో ఫిలప్ చేస్తున్న కొద్దీ స్టెప్ బై స్టెప్ వెళ్తుందండి. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈ జాబ్ ఎవరైతే సూటబుల్ అనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. వారందరూ కూడా ఆల్ ద బెస్ట్ అండి.